నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈ వర్షాల తాకిడికి చాలా రకాలైనటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా రోడ్లన్నీ గుంతలమయం అవుతూ ఉన్నాయి. సో మెయిన్గా మనము ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నాము. ఇది చాలా క్రౌడీగా ఉండే ప్లేస్, చాలా నిత్యం రద్దీగా ఉండే ప్లేస్. సో ఏదైతే మనకి బస్టాండ్ నుంచి వినాయక్ నగర్ వెళ్ళే రోడ్ కావచ్చు, లేకపోతే ఆర్మూర్కి వెళ్ళే ప్రధాన రహదారిలో ఒక గుంతపడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. రోడ్కి సంబంధించి రోడ్ డ్యామేజ్ అయింది అని చెప్పేసి తెలుసుకున్న సదరు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో, సో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి మనం ఇలా రావడం జరిగింది. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో ఏదైతే లేడీ సింగం గురించి ఈరోజు మనమైతే ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాము. సో ఒక మహిళ ఇదంతా చూసి తట్టుకోలేకుండా ఎవరైతే రోడ్లపైన ప్రయాణిస్తున్న వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత తనే పావుడా అదేవిధంగా ఒక గమెల తీసుకొని ఏదైతే అక్కడ గుంతలు పడిన రోడ్ పైన అయితే డస్ట్ చేయడం జరిగింది, మట్టిని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే నిన్న సోషల్ మీడియాలో మొత్తం వీడియో అనేది వైరల్ కావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాము. సో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో ఒక మహిళా కానిస్టేబుల్ తన వంతు కృషిగా చాలా మంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్కి ఇష్యూకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, అదేవిధంగా ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. సో స్వప్న గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. మేడంతో నిన్నటి గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఎట్లా వచ్చింది మీకు ఆలోచన? అంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, చాలామంది ఎవరు చేయలేని పని, ఎవరికి ఆలోచన రాలేదు. మీకు ఎందుకు వచ్చింది? మీరు ఎట్లా చేయడం జరిగింది? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మెయిన్గా ఇది చేసిన తర్వాత? సార్ గుడ్ మార్నింగ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలా చిన్నగా ఉండే సార్ గుంట, అది కొంచెం పబ్లిక్ ఇబ్బంది అవ్వడం, ఒక చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్తుండగా ప్రయాణికులు పడిపోవడానికి స్కిడ్ అవ్వడం చూసి నెక్స్ట్ టైం చూసి నాకు మంచిగా అనిపించలేదు. సో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఉన్న ఇసుకని తీసుకెళ్ళి అది పూడ్చడం జరిగింది. సో ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది దానివల్ల అని చెప్పేసి ఆలోచన సార్. దానివల్ల వెళ్ళి అది పూడ్చాను. సో మెయిన్గా వర్షాకాలం అనగానే మంచి మంచి రోడ్లు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సర్వసాధారణంగా వాటిని రిపేర్ చేసే పనులు కూడా అధికారులు ఉండనే ఉన్నారు. కాకపోతే మెయిన్గా ఈ వర్షాకాలం వాహనదారులకి, ఎస్పెషల్లీ టూ వీలర్ వెహికల్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాహనదారులకు? సార్ స్పెషల్లీ టూ వీలర్స్ వాళ్ళకి చెప్పేది ఏముందంటే, ఈ వర్షాకాలం వల్ల ఎక్కువ స్కిడ్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా కంట్రోల్ చేసుకొని వెహికల్స్ని టెస్ట్ చేసుకొని వెళ్ళడం మా సైడ్ నుంచి, ట్రాఫిక్ పోలీస్ సైడ్ వాళ్ళ నుంచి రిక్వెస్ట్ సార్. అది స్పెషల్లీ బయటికి వెళ్ళేటప్పుడు వెహికల్స్ తడుస్తూ ఉంటాయి కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళమనే చెప్తాను నా సైడ్ నుంచి అయితే. సో ఫైనల్గా చూసుకుంటే నిన్న మీరు చేసిన పని ఎవరో కొంతమంది వీడియో తీసి నెట్టింట వైరల్ చేశారు. సో ఫైనల్గా వైరల్ అయిపోయింది వీడియో, చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా మీకు? హ్యాపీయే సార్, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాంటెడ్లీ తీసింది కాదు కదా, సో మంచి పని చేశానని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్ సైడ్ నుంచి కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో అది ఓన్గా వచ్చిన థాట్ కాబట్టి హ్యాపీ సార్. సో ఆల్రెడీ సిపి గారి గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఉమెన్ పోలీస్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరు ఇప్పటి వరకు ఎవరైతే సిపిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆఫీసర్ మేము ఎక్కడ కూడా చూడలేదని చాలామంది మహిళా ఆఫీసర్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్టికల్స్ బయటకు వెళ్ళినాయి, వీడియోస్ బయటకు వెళ్ళినాయి. సో సార్ ఎట్లా రెస్పాన్స్ అయ్యారు, ఎట్లా రెస్పాండ్ అవ్వారు, ఏమంటున్నారు? సార్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మా ఏసీపీ సార్ కానీ సిపి సార్ కానీ వీళ్ళు మంచి పని చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే రకం సార్. రీసెంట్గానే మా వాళ్ళకి గుడ్ సర్వీస్ ఎంట్రీ చేయడం అట్లాంటి అప్రిషియేట్ పనులకు ఖచ్చితంగా సార్ వాళ్ళు ముందు ఉంటారు సార్. అట్లా మా ఏసీపీ సార్ కానీ, మా సిఏ గారు కానీ, సిపి గారు కానీ చాలా కోఆపరేట్ చేస్తారు సార్. సో హ్యాపీ సార్, సిపి గారు కూడా తెలిసి ఉంటుంది. సో ఫైనల్గా మనం చూడొచ్చు, ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా పెద్ద సర్కిల్ ఇది, ప్రధాన కూడలిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఎవరికైతే డ్యూటీ పడుతూ ఉంటుందో, ఏదైతే మనకి సివిల్ పోలీసులకు కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ఇక్కడ డ్యూటీస్ వేస్తూ ఉంటారు. మెయిన్గా ఎక్కువగా ఇక్కడ రద్దీగా ఉండే ప్రదేశం కాబట్టి ఎలాంటి ఇన్సిడెంట్ అయినా కూడా క్షణాల్లో మనము రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురవడం వల్లనే ఈ రోడ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి. సో ఇదంతా చూసిన తర్వాత చాలామంది స్కిడ్ అయి పడిపోతూ ఉన్నారు.
సో అది నేను తట్టుకోలేకనే పక్క నుంచి ఏదైతే మనకి శాండ్ తీసుకొచ్చి దానిలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో నిజామాబాద్ లేడీ సింగంకి సంబంధించి ఒక స్పెషల్ స్టోరీ అయితే చేయడం జరిగింది. సో మీకు ఎట్లా అనిపించింది అనే దానిపైన కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది పోలీస్ ఆఫీసర్స్ దీని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది కూడా ఇలాంటి మానవత్వాన్ని చాటుకునే వీడియోలు చాలా మనకు వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ వంతు కృషిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది వెలటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.